మొన్నటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మనం భాషా ప్రాతిపదికన రాష్ట్రంగా ఏర్పడడానికి కారకులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మొన్నటి వరకు ఒక యూనివర్సిటీకి ఆ పేరు ఉండేది ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ పేరును మార్చి తమ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి పేరు పెట్టుకున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం అండి? ఖచ్చితంగా ఏదేమైనా ఆ రోజుల్లో స్వాతంత్ర్యం రాకముందు కొత్తగా ఏర్పడిన తర్వాత రాష్ట్రం విభజించిన పొట్టి శ్రీరాములు గారి యొక్క త్యాగం ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం గుర్తుకు చేసుకోవాలి. ఈరోజు ఏదో నేను ఆంధ్రప్రదేశ్ వాడిని లేకపోతే పొట్టి శ్రీరాములని, ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం రావడానికి మహాత్మా గాంధీ జాతిపిత అని చెప్పేసి ఏ విధంగా అయితే భావించి కరెన్సీ మీద ఆయన ముద్ర, మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజు మీరు ఎన్నేళ్ళు మాలో 56 సంవత్సరం నుంచి 53-56 సంవత్సరం నుంచి ఈరోజు స్వేచ్ఛగా అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తన పరిస్థితులను ఆయన అనుకూలంగా ఆ రోజు మొత్తం అందరినీ మద్రాసీలు మాత్రమే అనేవారు. మద్రాసీలు అనే కాటి నుంచి తెలుగు వాళ్ళని చెప్పుకునే గర్వకారణంగా చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మరి ఆయన గౌరవించుకోదగ్గ డెసిషన్ అయితే కాదు, అంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మంచిది కాదని అయితే నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ రాజకీయ చరిత్ర మొత్తం జరిగిన తర్వాత ఈరోజు తెలంగాణ కొత్తగా వచ్చిన తర్వాత ఆయన పేరును తీసేయడం అనేది రేపు రాబోయే తరాలకు ఆ రోజుల్లో మద్రాసీలను పడవైనటువంటి మన తెలుగు వారిని తెలుగు వాళ్ళగా గుర్తించే విధంగా చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఈరోజు పేర్లు మార్చేస్తున్నారండి. ఆ రోజు ఆయన శవం మోయడానికి కూడా ఎవరు రాలేదండి. ఖచ్చితంగా మరి ఎక్కడ వీళ్ళంతా ఘంటసాల ఎవరిండి వీళ్ళంతా? నిన్న లేక మొన్న రాజకీయాలకు వచ్చేసి అంచెలంచెలుగా ఇది ముఖ్యమంత్రి అయిన వాళ్ళు. మీరంతా రాకముందు నుంచి ఆయన రాష్ట్రాన్ని చూసినోడు, రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన వాడు, ఆయన పేరు మార్చడం అనేది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా గతంలో మనకు చేసినటువంటి సేవలు వాళ్ళు గుర్తుకు ఉండాలి రాబోయే తరాలకు అంటే ఖచ్చితంగా వాళ్ళ పేర్లు ఉండాలి అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్తానండి. సరే, ఇదే ఎలాగో రేవంత్ రెడ్డి గారి విషయం వచ్చింది కాబట్టి మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా. ఈ మార్చి 24 నుండి టీటీడీలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి సిఫార్సు లేఖలను ఆమోదించడం జరుగుతుంది అని చెప్పి దాదాపు ఒక 20 రోజుల క్రితమే టీటీడీ చైర్మన్ గారు మీడియా సముఖంగా చెప్పడం జరిగింది. బట్ 2-3 రోజుల క్రితం జరిగిన ఒక సభా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రతిదానికి ఆంధ్రోళన అడుక్కోవడం, దేనికి వాళ్ళకి టీటీడీ ఉంటే మనకి యాదగిరి గుట్ట వైటీడీ ఉంది, ఇక్కడ దేవుళ్ళు లేడా అక్కడికి వెళ్ళాలా అని ఈయన కామెంట్ చేయడం జరిగింది. ఇంకో విషయం చెప్తా, రీసెంట్గా స్టాంపేడ్ జరిగింది తెలుసండి, కొంతమంది వ్యక్తులు చనిపోవటం. అదే రోజు తెల్లారి ఉదయం రేవంత్ రెడ్డి గారు దర్శనం కూడా చేసుకున్నారు టీటీడీలో ఒక చీఫ్ మినిస్టర్గా. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఖచ్చితంగా ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించాల్సి ఉంటుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవదేవుడు అడుగుపెట్టినటువంటి తొలి స్థానం. మనకు అక్కడ దేవుడు కాదా, ఇక్కడ కాదు. కొంతమంది చెప్తారు ఇందు గలడందు లేడని, ఎందెందు వెతికిన అందందే గలడే దేవుడని. మరి నిజంగా ఎందుకు ఇన్ని స్థానాల్లో దేవుడు వెలిశాడు? వైపు శివుడు చూసుకుంటే 12 జ్యోతిర్లింగాలు, అమ్మవార్లు చూసుకుంటే శక్తిపీఠాలు 18, మరి 10 అవతారాలైనటువంటి అవతారాల్లో 7 అవతారాలు ఆంధ్రప్రదేశ్లో విష్ణువు. మరి ఎందుకు ఇన్ని ప్రదేశాలు వెలిశారు దేవుడు? ఒకే ప్రదేశంలోనే వెలసొచ్చు కదా. అవును. మరి ఎందుకు వెలిశాడు అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి అధర్మాన్ని ఎక్కువైనప్పుడు అధర్మము, ధర్మాన్ని కాపాడు కోసము దేవదేవుడు ఆ ప్రాంతంలో వెలిశాడు. ఏదో ఒక రూపేణ ఒక గుడికి ఒక దేవుడికి ఒక ప్రాతినిధ్యం ఉంటుంది. మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానము లెటర్లు ఏదైతే స్వీకరించాలి, మమ్మల్ని కూడా ఆ విఐపి లెటర్లు బ్రేక్ దర్శనం ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు స్వీకరించారా లేదా? టీటీడీ చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారా లేదా? అంతా ఒప్పుకున్నాక అంటే ఆంధ్రోళ్ళు అనే పదము కేవలం తెలంగాణలో వారి యొక్క పార్టీల ఉనికి కోసమే ఆంధ్రోలు అనే పదం వాడుతున్నారనేది ఎటువంటి కాదనేటువంటి వాస్తవం. ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉన్నారు. నథింగ్ బట్ హరీష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గతంలో వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా మొన్నగాక ఒక 2 రోజుల కిందట కృష్ణా జలాలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణగా ఇస్తున్నాడు అన్నాడు. మరి ఏదైతే వీళ్ళు సెంటిమెంట్ ఎత్తుకున్నారో దానికి ఆపోజిట్గా రేవంత్ రెడ్డి ఆ స్లోగన్ ఎత్తుకున్నాడు. ఆంధ్రోలు లేనిది వాళ్ళు మనకు వైటీడీ ఉంది, దేవదేవుడు ఎక్కడున్నా దేవుడే అండి.
రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్ళు ఉండొచ్చు, రేపు ఇంకో గవర్నమెంట్ రావచ్చు, లేకపోతే అదే రేవంత్ రెడ్డి మళ్ళీ కొనసాగచ్చు. ఇక్కడ ఎవరు కాదనరు. కానీ దేవదేవుడు అయితే అదే స్థానంలో ఉంటాడుగా. కొన్ని తరాలు మారినా, కొన్ని జనరేషన్స్ మారినా దేవదేవుడు అయితే అదే ప్లేస్లో ఉంటాడుగా ఖచ్చితంగా. మరి నువ్వు మనకి యాదగిరి గుట్ట లేదా తిరుమల తిరుపతి దేవాలని భక్తులు ఎవరు అనుకోవట్లేదు. మీరు భక్తుల మధ్య విద్వేషాలు, రాష్ట్రాల మధ్య విద్వేషాలు, భేదాభిప్రాయాలు తెచ్చే విధంగా ఒక సీఎంలు, మాజీ సీఎం అంటున్నాడు, ఇప్పుడున్నటువంటి సీఎం అంటున్నాడు. తెలంగాణలో నిజంగా తెలంగాణ తెచ్చినది దేనికండి? తెలంగాణ ఉద్యమం చేసింది దేనికోసము? నీళ్లు, నిధులు, నియామకాలు. మరి నీళ్ళ కోసం మీరు ఏం చేయాలా? నిధుల కోసం మీరు ఏం చేయాలా? నియామకాల కోసం ఏం చేయాలా? సంక్షేమం కోసం ఏం చేయాలా? అభివృద్ధి కోసం ఏం చేయాలా? ఇదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని. మరి ఈరోజు మాజీ సీఎంల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి ప్రజలు గమనించాలి నిశ్చితంగా. ఈరోజు నేను వాటిని విమర్శించాలని కాదు, వాస్తవాలు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని, మాకు అక్కడ మీకు స్వామి ఉంటే మాకు ఇక్కడ స్వామి ఉన్నాడు అంటే ఖచ్చితంగా రాష్ట్రాల మధ్య విభేదాలు తెచ్చే ప్రయత్నమే. ఈరోజు అదే యాదగిరి గుట్టకు ఆంధ్రలో వస్తున్నారు, ఇదే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గుజరాత్ నుంచి వస్తున్నారు, నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే దేవదేవుడి మీద భక్తి. ఇక్కడ ఏందో రేవంత్ రెడ్డి గారి మీద భక్తో లేకపోతే కేసీఆర్ గారి మీద భక్తో కాదండి, దేవదేవుడి మీద భక్తి. మీరు ఆ భక్తిని కూడా కాస్త రాజకీయాలకు వాడుకుంటే ప్రజలు ఉపేక్షించబోరు, ఆ దేవదేవుడు కూడా ఒప్పుకోరు. ఈరోజు యాదగిరి గుట్టలో ఉండేది ఎవరండి? లక్ష్మీనరసింహ స్వామి. తిరుమలలో ఉండేది ఎవరండి? శ్రీనివాసుడు. మరి విష్ణువేగా, 2 అవతారాలేగా. అవును. మరి ఆయనే 2 అవతారాలు ఎత్తి తెలుగు రాష్ట్రంలో నేనున్నాను, ఆంధ్రప్రదేశ్లో నేనున్నాను అప్పుడు ఎవరైనా వచ్చి నన్ను చూసుకోవచ్చు, ఎవరైనా నన్ను దర్శనం చేసుకోవచ్చు అని వాళ్ళకి లేని అభ్యంతరం వీళ్ళ ఎందుకు వచ్చిందండి? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దేవుడికే లేని కులమత ప్రాంతాలు, పంచభూతాలకే లేనటువంటి కులమత ప్రాంతాలు వీళ్ళకి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు మాట్లాడారంటే ఉనికి కోసం అనుకోవచ్చు. సీఎంగా ఉండే రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట మాట్లాడారు. నేను అక్కడే ఉంటున్నా, ఇందాకే చెప్తున్నాను. ఆంధ్రోలు అనే సెంటిమెంటు కేసీఆర్ ఎత్తుకోకముందే నేను ఎత్తుకుంటే పోలే. అది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక మత ప్రాతిపదికన, అంతేనా కదా? ముస్లింలు వస్తున్నారు కొంతమంది, క్రిస్టియన్లు ఆయన నమ్మే వాళ్ళు ఉన్నారు, హిందువులు ఆయన నమ్మే. అంటే ఇక్కడ మతాలకు అతీతంగా ఆయనకు భక్తులు ఉన్నారు, ప్రాంతాలకు అతీతంగా భక్తులు ఉన్నారు, కులాలకు అతీతంగా భక్తులు ఉన్నారు. మరి ఇప్పుడు ఈ భక్తిలో మీ దేవుడు మా దేవుడు అనేది వచ్చిందంటే రాజకీయం ఎంటర్ అయినట్టే కదా. ఖచ్చితంగా. మరి ఇప్పుడు రాజకీయం చేయాలనుకుంటున్నది ఎవరు? తెలంగాణ ప్రజలు గమనించాలి. నేను ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి గారిని విమర్శించాలని కాదు, కేసీఆర్ గారిని విమర్శించాలని. రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు మారతాయి, భక్తి అనేది మారదు, నమ్మకం అనేది మారదు అంటున్నా నేను. ఓకే. రేవంత్ రెడ్డి గారిని హరీష్ రావు, నువ్వు చంద్రబాబుకు నువ్వు శిష్యుడివి, కృష్ణా జిల్లాలో వాడేస్తున్నావు అన్నాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో 666 టీఎంసీలు వాడుకునేది మన కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం. తెలంగాణ వాడుకునేది 323 టీఎంసీలు. మన టీఎంసీలు మనం 650 టీఎంసీలు వాడుకుని ఇంకా మనకు ఉన్నాయి. వాళ్ళు 200 వాడుకున్నారు, ఇంకా వాడుకున్నాయి. కానీ మనం ఎక్కువ వాడుకున్నామని కూడా రేవంత్ రెడ్డి మీద అబండాలు వేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల యొక్క ఏదంటే గుడ్డ కాల్చి ముఖాన్ని వేస్తారండి. దాన్ని మనమే కడుక్కోవాలి, అధికార పక్షం వాళ్ళు ఏదోటి మనం అనేస్తే వాళ్ళు కడుక్కునేస్తారనే తరహాలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజంగా హరీష్ రావు గారు మాట్లాడే మాటల కంటే బంగారు తెలంగాణను మనం సాధించుకుందాము, నీళ్లు నిధులు నియామకాల మీద మేము ఉద్యమాలు చేశాము, కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత చెప్తున్నటువంటి హరీష్ రావు గారు ఎందుకు తెలంగాణ మీరు 9 ఏళ్ళు పరిపాలించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారి నామస్మరణ చేస్తున్నారు? నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి వరకు వద్దండి. నిజంగా ఎక్కడో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏడుస్తున్నారు అంటే అది ఎవరైనా సరే, ఏ పార్టీల వాళ్ళైనా సరే ఎందుకు ఏడుస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. 9 ఏళ్ళు పరిపాలన చేసిన మీరు సంవత్సరానికి 2,50,000 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటే 9 ఏళ్ళ 18, 9 ఐదుల 4, దాదాపు 22,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రవేశపెట్టారు మీరు ఇప్పటి వరకు. అవును. ఎవరి? కేసీఆర్ ప్రభుత్వము. ఎందుకు ఓడిపోయిందిరా తెలంగాణ ప్రజలంటే? ఏం అది మీరు ప్రక్షాళన చేసుకోవాలి. మీ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఎందుకు కేసీఆర్ గారు గ్రామ స్థాయిలో ఓడిపోయారు? ఈరోజు ఆంధ్రోలు అంటున్నారు, అటు రేవంత్ రెడ్డి గారైనా ఇటు కేసీఆర్ గారైనా. ఈరోజు కేసీఆర్ గారు సిటీలో బతికి ఉన్నారు, బతికి బట్ట కట్టినారంటే ఎవరి వల్ల అండి?
సెటిలర్లు ఉండే వాళ్ళ ప్రాంతంలోనేగా కేసీఆర్ గారికి ఓట్లు వేసింది. సెటిలర్ ఉండే ప్రాంతంలో ఎక్కడొచ్చాయండి కేసీఆర్ గారికి సీట్లు? సిటీలోనేగా, జిహెచ్ఎంసీ పరిధిలోనేగా. అవును. మరి ఏమని సమాధానం చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పోటీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఉనికి గోవిందా.